పొద్దున పుడతా బాగా 10 సంవత్సరాలు కామన్ జనాలు నిన్నారు మన పెద్దరాడు నిన్ను అసలు వదలరా ఆయన ఇప్పుడు అయిపోయిన టైం ఇప్పుడు వస్తారా నీ దిగదు ఇంకా నిన్న ఏమన్నా పిత్త అనుకుంటున్నా గులాబ్ జామ్ అనుకుంటున్నదా టైం ఎంత ఇప్పుడు ఏడైపోయిన టైం ఇప్పుడు వస్తాడు నేను గులాబ్ జామ్ కొట్టినాడు కొడతాడు నీకు ఏడైపోయింది ఇప్పుడు వస్తాడు అయినా 11 గంటలు లేవు. ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. ఫిల్మీ లుక్స్ చూద్దాం. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇంకా మంచి ఎక్సైటింగ్ ఉంది. వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు తెలుసు మనకి. ఏమడిగినా చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాము. ఏం అడగమైనా చెప్పేదానికి హాయ్ హలో నమస్తే. ఇప్పుడే ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చాము అనమాట. అంటే చూద్దాం ఏం జరుగుతుంది, ఏ క్వశ్చన్స్ అడుగుతారు. చాలా క్యూరియాసిటీగా ఉంది అనమాట. ఎలా ఉంది లేదా నాకుంది చెప్పే కదా చాలా ఇబ్బంది మామ నువ్వు చెప్తావంటే ఇంక ఎనవాడతామమ్మ. అమ్మాయిలంతా వెనకలు పడి తట్టుకున్నారు అప్ప ఈ పకేంగా బ్రో. ఇట్లా స్ప్రే పూస్తే అమ్మాయిలు అంతా వెనకబడేటట్టుగా ఆ టైప్ ఏమైనా ఉన్నాయా? చూస్తాడు మన ఊర్లో మన అనంతపురంలో బుక్రాయ సముద్రం తేడు చూసింటాము. బతలబల్లో కాటమే తేడు చూసింటాము. తాడబెత్తుల్లో పప్పూరు దగ్గర ఒక పర్సు జరుగుతుంది. పప్పూరు పర్సు చూసింటాము. కానీ హైదరాబాద్ కి వస్తే రోజు చార్మినార్ పర్సే. బ్రో నువ్వు చెప్పు బ్రో అన్న మాటలు ఏం మాట్లా అన్నాలు విమల్ పలుకులలో కేసరి వేసుకున్నాడు అనమాట. అన్న ఏం మాట్లాడేకి లేకపోతున్నాడు. గజాల గారు వాషింగ్టన్ DC. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC. ఆయన శివాబ్రో ఏంటి కాదు దాంట్లో వెంకీ గారు ఆయన బొక్క గారు అరుణ్. గాయస్ నిప్పు నాగరాజ్ గారు టికెట్స్ చూస్తున్నారా చూడండి. నాగరాజ్ గారు సూరజ్ బ్రో ఇది ఆ టికెట్ ఒకసారి చూపిస్తారా? బొక్క 150 బొక్క. సూరజ్ బ్రో బొక్క గారు కిందికి వస్తున్నారు. ఈరోజు మేము ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం అనేది మీరు చూడండి. మొత్తం అంతా అప్డేట్స్ ఇస్తాము. ఎక్కడ పోతున్నాం ఈరోజు ఇంటర్వ్యూ. ఆ ఏం ఇంటర్వ్యూ అనేసి మీరు చూడండి, తెలుస్తుంది. మంచి ఎంటర్టైన్ ఉంటుంది. ఎందుకంటే పవన్ బ్రో ఉన్నాడు, అరుణ్ ఉన్నాడు. బాబు హైదరాబాద్ వస్తేనే స్లాంగ్ వచ్చేసింది అరుణ్కి. చెప్పు బ్రో. బొరాన్ అంటున్నా హైదరాబాద్లో దిగుతానే మెంటల్ వచ్చేస్తానే మాకెళ్ళ బ్రో. సూరజ్ బ్రో శ్రీకన్నా దూతా ఏం బ్రో నువ్వు మమ్మల్ని వదిలేసిపోతా ఉన్నావు.
ఒకరు ఇద్దరు నన్ను తీయద్దు ప్లీజ్. ఇక నన్ను దూత ఏం చేస్తాం గాయస్, బీదోళ్ళు ఏదో షేరింగ్ చేసుకున్నాం. మళ్ళా షేర్ అంటే ఇంత షేర్ అనుకోలే, ఒకటేసారి ఇంతమంది షేర్ ఎక్కినాము. ఆటో అన్న మాటల్లో తెలుసుకున్నాము. అన్న నీ స్పందన ఏంటి, ఎట్లుంది నీకు 7 మంది కూర్చోవడంలో? కారణకు పోనీ అంటాడా ఇంత ట్రాఫిక్ నీతో మాట్లాడాలి, ఆటో తోలల్లా అంటే నువ్వు వచ్చి తోలరా ఆటో అంటాడు. బ్రో నువ్వు చెప్పు బ్రో అన్న మాటలు. ఏం మాట్లా అన్నాళ్ళు విమల్ పలుకులలో కేసరి వేసుకున్నాడు అనమాట. నుంచి అన్న ఏం మాట్లాడలేకపోతున్నాడు. పెట్టే కమాయించిన అనుకో 15 నిమిషాల్లో పెట్టేస్తా ఆటో అంటాడు. ఇక ఇంటర్వెల్ దారి మధ్యలో ఇంటర్వెల్. అయ్యో కాదు, సాడ్ బీజం వేద్దాం. కాదా సాడ్ బీజం దాంట్లో డీలో వస్తుంది, అది వేస్తావా? ఒకరు దిక్కులకి. బ్రో నీకు రాలేదా బ్రో? రవి బ్రో పోస్ట్ ఇంటర్వెల్ లేదు. ఆ బ్రోకి ఒకటే ఇంటర్వెల్ లేదు, అందరికీ ఇంటర్వెల్లే. రోడ్ సైడ్లో ఆపినారు. నాకు రాలేదు బ్రో. నా ఎట్లెట్లుంది మా రైడ్? మీకు ఆనందంగా ఉందా లేకపోతే బాధగా ఉందా? నాకంటే బండికి బాధ ఉంది. నీకంటే బండికి బాధ ఉందా? అయ్యో ఇంకేముందిలేండి, ఎంతసేపు దగ్గరికి వచ్చేసినావు. నిజంగా చూస్తాను శివ బ్రో. చిన్న పని గుద్దుని పుడుతుందా బాగా? 10 సంవత్సరాలు కామన్ ఉన్నావా? జనాలు నిన్నారు మన పెద్దరాడైతే నిన్ను అసలు వదలరా. ఆయన ఇప్పుడు అయిపోయిన టైం ఇప్పుడు వస్తాడు. నీ దిగదు నిన్న ఏమన్నా పిత్త అనుకుంటున్నా, గులాబ్ జామ్ అనుకుంటున్నదా? టైం ఏంటి ఇప్పుడు? 7 అయిపోయిన టైం ఇప్పుడు వస్తాడు. నేను గులాబ్ జామ్ కొట్టినాడు, కొడతాడు నీకు. 7 అయిపోయింది ఇప్పుడు వస్తాడు అయినా 11 గంటలు లేవు. ఇంటర్వ్యూలో అందంగా కనిపించాలని చూడప్ప ఫేస్ ప్యాక్ సన్నకథ కాదు. నువ్వు పట్టివా బ్రో? నువ్వేం పట్టించేది లేదా? అది అసహ్యం, 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 ఎంగిలి ఎంగిలి. హాయ్, ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నాం. ఫిల్మీ లుక్స్ చూద్దాం. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇంకా మంచి ఎక్సైటింగ్ ఉంది. వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు తెలుసు మనకి. ఏమడిగినా చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాము. ఏ మడకమైనా చెప్పేదానికి మాట్లాడు. ఏం బ్రో నువ్వు మాట్లాడింది నన్ను అందరూ మాట్లాడు. లుక్స్కి వెళ్తున్నాం. ఇది బాగా జరగాలని ఏంటో అందరూ కోరుకుంటున్నాం. వచ్చేసేయండి. అద్దాలు దుడిచాక ఒకరు ఉంటారు అప్ప సపరేట్. మనకి ఈ జాబులు రావాలన్నా ఇంత అందంగా ఉన్నాను. నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళు అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను. ఫ్రెండ్స్ మనం మెట్రోకి అయితే వచ్చినాము, టికెట్స్ తీసుకుంటున్నాము. ఏమైంది బ్రో? చెర్ల పంచాయతీ ఏం అడిగినట్టునా? రీఛార్జ్ చేసుకోవాలంట ఫ్రెండ్స్. రీఛార్జ్ చేస్తున్నాము. మన మురళీ బ్రో అయితే రీఛార్జ్ చేస్తున్నాడు. వద్దు లాగ్ లేదు. స్కాన్ చేయాలి. పెద్ద మనిషి స్కాన్ చేస్తున్నాడు. ఏం బ్రో? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్.
ఇవేం అయ్యేట్టు లేవే, పైగా మెంటల్ గాను ఫిజికల్ గాను స్ట్రెయిన్. మన అనంతపూర్లో ఏంటి ఇంటర్వ్యూ చేశాక అయితే మన అనంతపూర్ ఫేమస్ ఓలిగలు తీసుకోబోతున్నాం అనమాట. ప్రత్యేకంగా తీసుకొని రమ్మని చెప్పింది. చెప్పు అది ఎన్టీఆర్ పెళ్లిలో వేసిండే ఓలిగలు. వాళ్ళు అడిగారు ఊర్లో ఏం ఫేమస్ అని. మన ఊరు ఫేమస్ ఓలిగ కాబట్టి ఓలిగ టేస్ట్ పాకీజా కాకపాక్ కరేపాక్ అన్నట్లు చిన్నగా చెప్పినావు, కొంచెం గట్టిగా. దాంట్లోకి నెయ్యి అయితే తీసుకొని పోలేదు. మన అనంతపూర్ ఫేమస్ వచ్చేసి ఓలిగలు కాబట్టి ఓలిగలు తీసుకోబోతున్నాం. మన ఓలిగల రుచులు ఆ హైదరాబాద్ యాంకర్కి తెలియనిద్దాం. ఏం ఓలిగ? కోవా ఓలిగ. కోవా ఓలిగ, పూర్ణం ఓలిగ చూడు. నీ ఓలిగ పరుగుతుంది. ఇదే మెట్రో ఫ్రెండ్స్, అక్కడ మెట్రో పోతుంది చూసినారా? ఇక్కడ చూపి గెర్రి చూపి గెర్రి గెర్రి దాటకూడదు. గెర్రి దాంట్లో గుద్ద తింటారు. ఏంది? గుద్ద తింటారు గెర్రి దాంట్లో. మనం మెట్రోకి వచ్చినాం ఫ్రెండ్స్. అవును బ్రో, ఇక్కడ మనం మెట్రోలో అందరినీ చూస్తుంటే అంతా సాఫ్ట్వేర్ కూలీలు లెక్కనే ఉన్నారు. కరెక్ట్. మేము అంతే కదా, నేను సాఫ్ట్వేర్. నేను సాఫ్ట్వేరే కదా. కంపెనీ అది వాషింగ్టన్ డీసీనా? గజాల కేఎఫ్ఎల్ కంపెనీ. అంతా సాఫ్ట్వేర్ కూలీలే, బండి కోసం వెయిటింగ్, మెట్రో బండి కోసం. బాబు వీళ్ళంతా సాఫ్ట్వేర్ కూలీలు లెక్కనే ఉన్నారు కదా, అంతా ఉన్నారు. అంత బండి కోసం వెయిటింగ్. కూలీ రోజు కూలి చేస్తున్నాం. వాళ్ళుగా అదే పరిస్థితి పాపం. ఆఫీస్ నుంచి కొంపలు పోతున్నారు. మెట్రో అయితే వచ్చింది ఫ్రెండ్స్, ఎక్కుతున్నాం. తిరిగన్న నద్దు కాదు 8 గంటల ముందర పోయిస్తాం. తిరిగన్న నద్దు మెట్రో వచ్చినాం. పర్ మీటింగ్ మెట్రో ఎక్కినా పర్ మీటింగ్ ఏమన్నా అంతే. మాస్క్ ఏం అవలేకనుకోండి, ఈ మెట్రో స్మెల్ పడదు మనకి. ఓకే పవన్ బ్రో మాస్క్ వేసుకుంటే మీరు తప్పుగా అనుకోవద్దండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయనకి స్మెల్ పడదంట, అందుకోసం మాస్క్ వేసుకున్నాడు. జీరో యాటిట్యూడ్ పర్సన్, డౌన్ టు ఎర్త్ అన్నమాట పవన్. బిర్యానీ తిందామన్నాను, అందుకే బ్రో వేస్తాను. నాకే బిర్యానీతో పాటు ఇంకా ఏమన్నా చుక్క ముక్క ఉంటుందనేసి దానికోసం బిస్కెట్. గబ్బేం లేబల్ అంతే, గబ్బులు వేసిపోయినాం కదా. లేచిపోయినాం కాదు, పోయినాం. తీసేసి మంచి మంచి హైలైట్ పెట్టేసి పండపా అవేం లే, మళ్ళా స్కాన్ చేయించుకుంటాము. వచ్చేసినారు. పండి ఫైనల్లీ రీచ్ ఎక్కడికి? అమీర్పేట్కి. ఇక్కడ మెట్రోలో మొత్తం అన్ని స్టాల్స్, ఇవి షాప్స్ ఉన్నాయి, మనం షాపింగ్ చేసుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే ఫాస్ట్ ట్రాక్ అంట, ఇంకా కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. తినడానికి స్నాక్స్, స్టార్టర్స్ కూడా ఉన్నాయి. స్టార్టర్స్ అనకూడదు, స్నాక్స్ అనే అనాలి. ఓకే గుడ్. స్టార్టర్స్ అంటే మళ్ళీ స్టఫ్ కిందకి వస్తాయి. ఇది ఎవరు తాగే వాళ్ళు లేరు, అంత బుద్ధిమంతులే. ఇప్పుడు చూడు, సినిమాలు చూస్తే దిగుతాడే, ఒక్క బర్లో పడితే 32 బండ్లు రాలుతాయి వచ్చేటిగానే.
తప్పైనాడు తప్పై ఆ పక్కన పోతాడు. ఓకే గైస్, మనం ఎగ్జిట్కి అయితే వచ్చినాము. ఎగ్జిట్లో మనం చూసుకున్నట్టయితే ఆ కౌంటర్స్ మనం టికెట్స్ ఇవ్వడానికి. అట్లా వెళ్ళిపోతున్నారు నన్ను వదిలిపెట్టేసి. వదిలిపెట్టి కాదు, ఆడ దారి తప్పైనాడు. ఎవరు తప్పైనారు? ఆ మనిషి అట్లా పోయినాడు, మళ్ళీ తప్పవుతాడేమని వాళ్ళ కలిసినాడు. అలసిపోయినారు, వాటర్ బాటిల్స్ తీసుకున్నారు అనమాట. మెట్రోలో వచ్చి అసలుగా అలసిపోయినారు. ఏదో చెప్తాను చెప్పు. బస్ అయింది మెట్రోలో వచ్చేసరికి మాకు, అందుకు వాటర్ తాగుతున్నాం అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా చెప్పినాడు తెలుసా, 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అనే టైప్లో చెప్పినాడు అనమాట. బస్ అయింది, ఇప్పుడు వాటర్ తాగుతున్నాం అనమాట మెట్రోలో వచ్చిన దానికి. అలాగే ప్రశాంత్ చెప్తాము. అమెరికాని అమీర్పేట చేస్తే అమీర్పేటని మళ్ళీ బతలపల్లి అనంతపురం చేస్తాను కదా బ్రో. ఎగ్రైస్ అయిపోయింది బ్రో, పార్సల్ ఇంపో. పారం గుడ్లు కాదు, పుడికోడు గుడ్లు. Okay guys, stay tuned for more updates. 3 గన్ అన్నట్టు రోడ్డు మిస్ అయినాం ఫ్రెండ్స్, మళ్ళీ రిటర్న్ పోతా ఉన్నాం. ఎలా ఉన్నారంటే మన వాళ్ళు సైకో సైకో కావాల ఫ్రెండ్స్. ఫైనల్లీ మనమైతే స్టూడియోకి వచ్చేసినాము. పవన్ బ్రో, ఎక్కడికి వచ్చినాము, ఏం చేస్తున్నాం? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గారు, రవీంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. రవీంద్ర లేకపోతే ఇంత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాదు, రవీంద్ర లేకపోతే ఇంత అయ్యేది కాదు కదా. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమవుతుంది సంసారం గురించి కదా యోగక్షేమం అనుకుంటుంది. ఇడేముండదు బ్రో, ఈ బిల్డింగ్ కాదు పోతున్నాం కానీ సెక్యూరిటీ చెప్పినాడు కానీ ఇదే ఏదో కాదు డౌట్. పోయేదాకా తెలియదు, మళ్ళీ కిందికే రాబడుతుంది. వానికి తెలియదా అంత మాత్రం. టెస్లా సాఫ్ట్ అంట బ్రో కంపెనీ నేమో. యాంకర్ గారు అక్కడ చూసినారా, ఇంటర్వ్యూకి వచ్చినాము. గులాబ్ జాములు గలగల్లాడుతున్నాయంట. తీసుకో నాకు అన్న నువ్వు తాగే అక్క వాయిస్ తెల్లా మరి గుర్తుపట్టాలి. మనం తెలంగాణ వచ్చినాం రా, ఈ తెలంగాణ భాష మాట్లాడాలి. బొరాన్ మాట్లాడాల, తుప్పు కొట్టాలి అట్లా. ఆయన కంటే దిగపని జరా జర ఫోటో దిగరాదు. ఫోటోకి స్టిల్ ఇస్తాడు, ఫోటో తీయాలంట. యాడికి పైన ఇదే పంచాయతీ ఒకటి. ఒకరు ఉంటారు ఒక బ్యాచ్లో, మీ బ్యాచ్లో ఉండే వాళ్ళని ట్యాగ్ చేయండి. అది చూసారా, డాన్స్ చేస్తాం లాస్ట్లో ఆ వీడియో చూసారా? చూడలేదు. కంటెంట్ వీడియో
కూర్చోండి. నాకు కూర్చుంటే కాదు కంఫర్ట్. పోరా సార్ వినయంతో కూడిన లేదు ఫన్ గా ఇంటర్వ్యూ అయితే ఫన్ అంటే ఎట్లా అంటే ఏ మేనర్లో స్టార్టింగ్ కొంచెం అంటే ఫస్ట్ స్టార్టింగ్ మేడం గారు వచ్చేసి మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసినారు. మనం ఇంటర్వ్యూకి వచ్చాం కదా అక్కడే. దాంట్లోనే తీస్తారా అన్ని 16 అదే 11లో తీస్తాం. హాయ్ హలో నమస్తే. ఇప్పుడే ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చాము అనమాట. అంటే చూద్దాం ఏం జరుగుతుందేమో, ఏ క్వశ్చన్స్ అడుగుతారేమో, చాలా క్యూరియాసిటీగా ఉంది అనమాట. ఎలా ఉందే ఏదో నాకుంది చెప్పే కదండి. చాలా ఇబ్బంది పడతాం మామ, పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడిగినారంటే. ఎన్నో ఇబ్బంది పడినామండి. మామ నువ్వు చెప్పినావంటే ఇంక ఎడతాం మామ. ఇంటర్వ్యూకి కొంచెం టైం పడుతుందని చెప్తే అంతలోపు పవన్ బ్రో అయితే కింద ఫ్లోర్లోనే ఎయిర్ ఫోర్స్కి రిలేటెడ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు స్టూడెంట్స్కి. దాని రిలేటెడ్ ప్రమోషన్ అయితే చేస్తున్నాడు బ్రో. చాలా స్ట్రగుల్స్ అయితే చేస్తున్నాడు ఆ వీడియో కోసం, మీరే చూడాలి. అయిపోయింది ఇంటర్వ్యూ అయిపోయింది. తర్వాత వీడియో నవ్వుకోండి, ఫుల్ వీడియో వస్తుంది, లింక్ అప్లోడ్ చేస్తాం, చూసి నవ్వుకోండి అంతా. స్కాన్ కొట్టు బ్రో. గాయ్స్ ఏఎన్బి సినిమాస్కి అయితే వచ్చినాం మనము మాల్కి. స్కానరు పవన్ బ్రో ఏంటి బ్రో తొందరగా చెప్పండి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము ఎక్కడ పోతాండి, ఇది మనము చార్మినార్ మ్యూజియం గాయస్. అది ఏం మ్యూజియం అన్నది? సాలార్జంగ్ మ్యూజియమా? ఓకే ఆడుంది, కానీ మనం పోదాం మళ్ళీ. ఇటు నుంచి మళ్ళీ చార్మినార్ ఎంత దూరం వస్తుంది అన్న? మ్యూజియం పోవచ్చా మేము? మనమైతే ఇప్పుడు చార్మినార్ అక్కడ పోతే అట్లా పోతే చార్మినార్ వస్తుంది. మనం ఇక్కడ దిగినాము అంతా. ఇప్పుడు షాదాబ్ రెస్టారెంట్కి పోయేసి బిర్యానీ తినేసి చార్మినార్ దగ్గరికి అయితే పోదాం. ఇదిగో అదే షాదాబ్, బ్లూ కలర్లో కనిపిస్తుంది. హెవీ క్రౌడ్ షాదాబ్లో, హెవీ క్రౌడ్ ఉంది. ఎన్టీఆర్ అన్న చెప్పినాడని షాదాబ్కి వచ్చినాం, లేకపోతే వచ్చే వాళ్ళంగా కాదు. అంత ఎన్టీఆర్ అన్న మహిమ. సూపర్ అంటే సూపర్ గాయస్. ఇప్పుడైతే మనము చార్మినార్ దగ్గర పోతున్నాము. అక్కడ ఆ లాస్ట్లో కనిపిస్తుంది అదే చార్మినార్. షాదాబ్లో బిర్యానీ ఉంది బ్రో, సూపర్ అంటే సూపర్ బ్రో. మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రో? సూపర్ క్వాంటిటీ అయితే ఇచ్చి పడేసినాడు బ్రో. ఏదో మన ఎన్టీఆర్ అన్న చెప్పినాడని పోయినాము, కానీ దానికి ఇంకా హై లెవెల్లో ఉంది బిర్యానీ అయితే. చాలా సూపర్ టేస్ట్ ఉంది బ్రో బిర్యానీ అయితే. నిజమంటే మేము నలుగురం పోయినాం, నలుగురికి 4 ప్లేట్స్ అని చెప్తే 2 బౌల్స్లో తెచ్చినాడు. అయితే అది ఒకరికి అనుకున్నా, కాకపోతే 2 గంట. క్వాంటిటీ మాత్రము ఒక దాంట్లో 3 తినచ్చు బ్రో, అట్లా ఇచ్చినాడు. మాకైతే దగ్గర దగ్గర ఇంకో పర్సన్కి తినేంత చాలా మిగిలింది. మేము అది పార్సల్ కట్టించేసుకొని చిన్న అబ్బాయికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంత క్వాంటిటీ ఉంది. టేస్ట్ కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. 10 రూపాయక తుర్తురే చెరుకులు ఫ్రెండ్స్. ఇది బ్రో ఎట్లుంది బ్రో టేస్ట్? సూపరా? తీగుంది బ్రో, తీగుందంట. చక్కెర ఏమన్నా వేసినావు దాంట్లో?
చక్కెర తినప్ప బంగారు కొండ శివ బ్రోకి బిజీగా ఉన్నాడు మనిషి, ఒక చేతిలో అది పట్టుకొని ఒక చేతిలో ఇది పట్టుకొని దానికి హెల్ప్ చేస్తాను బ్రో. నాకు ముందే హెల్పింగ్ నేచర్ అంటే ఎక్కువ. నేను చూస్తా నెగ్లెక్ట్ చేయలేను మనిషిని. ఏం చేస్తావు? బిజీ పర్సన్, మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ ఈ మనిషి. అవునా పో, తీయగుంది చెరుకు చార్మినార్కి. రోజు పర్సే ఇంగిడ, ఒక రోజు కాదు, రోజు పర్సు లెక్కనే ఉంటుంది. మన ఊర్లో మన అనంతపురంలో బుక్రాయ సముద్రం తేడు చూసింటాము, బత్తలబల్లో కాటమే తేడు చూసింటాము, తాడబెత్తుల్లో పప్పూరు దగ్గర ఒక పర్సు జరుగుతుంది, పప్పూరు పర్సు చూసింటాము. కానీ హైదరాబాద్కి వస్తే రోజు చార్మినార్ పర్సే. పిచ్చలు గాయస్. హీరో లోకల్ 100 రూపీస్. మంచిగా తీసుకో బ్రో. పెట్టద్దులే ఆ పిల్లోనికి. ఉన్నాయి చూడు. ఇది తీసుకున్నావా, ఇది తీసుకున్నావా? ఫైనల్గా 300 చెప్పిండేది 100 రూపాయలు చేస్తున్నాం. రూపాయలకే. ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినారంటే 300, 400 చెప్తారు. మనం ఏమన్నా ఒక్కటే రేట్ 100 రూపీస్ 100 రూపీస్ అని లాస్ట్ ఇచ్చేస్తాడు. బ్రో మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, మీరు బేరమాడి తీసుకోలేదంటే కొడతారు. అట్లాంటప్పుడు మీరు అగ్గులోనే ఆడే నిలబడండి. మీకు ఇష్టమైతే తీసుకోండి. బేరమాడి తీసుకోకుండా ఉన్నారనుకో ఖచ్చితంగా తిడతారు, లేదంటే కొడతారు. యూనిటీ ఉంటుంది. 300, 400 చెప్పినాడా 100 రూపాయలకి అడిగాలి. ఇస్తే ఇప్పించుకోండి, ఈ లేదా సైలెంట్ ఇవ్వండి. అంతే చార్మినార్ దగ్గర ఎప్పుడైనా అంతే. ఇంకా గట్టిగా మాట్లాడితే 50 రూపాయల నుంచి మొదలు పెట్టండి. నుంచి మొదలు పెట్టండి. ఇది చార్మినార్. ఎందుకంటే చార్మినార్ దగ్గర అంతే ఉండాల. అంతే. శివ బ్రో తీసుకున్నాడు, మురళి బ్రో తీసుకున్నాడు. హీరో ఫైనల్లీ రీచ్డ్ చార్మినార్ గాయ్స్. సింగిల్గా వచ్చి గుద్దది ఇంకేద్దాం అని చూస్తాను. ఎవరు ఏం మురళి బ్రో గుద్దింగ్ బ్రో, నువ్వు లోపల రా. ఇప్పుడే ఫోటోషూట్ అయిపోయింది, అఫీషియల్ ఫోటోషూట్. మేము చార్మినార్ దగ్గర. ఇది గాయస్ హెవీ క్రౌడ్ ఉంది. హెవీ క్రౌడ్ అంటే హెవీ క్రౌడ్ బీభత్సం గాయస్. అక్కడక్కడ తారలు కూడా కనిపిస్తున్నారు, అందమైన తారలు. లేడీస్ కట్ అయిపోయింది, మగోళ్ళకి ఏంది లేవు. తీసుకుంటే ఆ బ్యాగ్ తీసుకోవాలా, అద్దాలు తీసుకోవాలి, అందుకు మించి మగోళ్ళకి ఏంది లేవు బ్రో. చార్మినార్ కాడ ఏంటి లేవు, అంతా ఆడోళ్ళకే. ఉంగరాలు అంతా పర్సులోకి వస్తారే అట్లనే ఇడగానే. అమ్మాయిలు ముందు మాకు కానీ పెడితేనేమో పర్ఫ్యూమ్, హ్యాండ్ మేడ్ పర్ఫ్యూమ్ అట్లాంటి దాంట్లో వస్తారు. కలర్ फ्लेवर चाय तो भी कस्टमाइज करते हैं. బిల్కుల్ కతో ఖచ్చితంగా చేస్తారంటప్ప. నాకు వచ్చిండేది రొంత హిందీనే, పెద్దగా ఏం రాదు. వచ్చిన హిందీతో మిమ్మల్ని మేనేజ్ చేస్తా అన్నాను. రెండు ఏమిటి కలరు ఆఫీస్ వరకు అమ్మాయిలంతా వెనకలు పడే తట్టుకున్నారు అప్ప ఈ పకేంగా కాదు బ్రో. ఇట్లా స్ప్రే పూస్తే అమ్మాయిలంతా వెనకబడేటట్టుగా ఆ టైప్ ఏమైనా ఉన్నాయా?
ఇది రోలర్సా స్ప్రే ఇది రోలర్ సార్ ఓకే అత్తర్ మనం చూసుకుంటాం ఇది స్ప్రే ఆల్కహాల్ ఆల్కహాల్ ఇది అత్తర్ ప్యూర్ హైదరాబాద్ ఇదంతా ఆల్కహాలా ఇది అత్తర్ అన్న ఇది ఆల్కహాల్ లిక్విడ్ ఆల్కహాల్ లిక్విడ్ ఇది అత్తర్ ఒరిజినల్ ప్యూర్ అత్తర్ ప్యూర్ వస్తారంట ఎవరన్నా చార్మినార్ కాడికి వస్తే ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్ పదామా బ్రో వెయిట్ బ్రో ఛానల్ రవితేజ నాయుడు रवितेज नायडू यूट्यूब भी इंस्टा भी दो भी मलाई बन कहाँ मिलेगा इधर निम्रा ये कौन भाई ये क्या मसाज है क्या बाबा एकदम पेन रिलीफ ब्रो कितना है 180 अभी कम नहीं मिलता 50 का पूछ रहे 50 रुपीज़ 100 रुपीज़ का सिर्फ केबल है उसके अंदर ठीक है 100 रुपीज़ का केबल है मेरे को मालूम नहीं भाई उसके लिए पूछ रहे लड़की से भी ज़्यादा कम रेट कम कर दे रहे आपके लिए थोड़ा हंसने के लिए सब पूछ रहे हमको क्या हिंदी नहीं क्या मेरे को नहीं आता पूरा हिंदी नहीं आता हाँ तेलुगु अर्थम अर्थम हाँ थोड़ा फन के लिए ऐसा कर रहे हैं गाइस ఎప్పుడన్నా చార్మినార్ కాడికి వచ్చినారంటే బై దగ్గర 180 అంట చాలా తక్కువ పెయిన్ రిలీఫ్ మసాజర్ ఉంది బయట మీరు ఇది తీసుకోవాలంటే వేలల్లో పడుతుంది కానీ తక్కువలో చార్మినార్ కాడికి వచ్చినప్పుడు తీసుకోండి మొహమ్మద్ ఇమ్తియాజ్ రీజనబుల్ రేట్ తీసుకోండి ఓకే భాయ్ తీసుకోవాలి భాయ్ అబ్బి लिया जो मैं जेल में रख लिया तो कैसा मेन के लिए वो ओनली स्पेट्स है ना दूसरा कोई भी नहीं निकालो तुम्हारा ग्लास कौन सा फोटो खींच लो नहीं फोटो खींच लो ना फोटो खींच के वापस दे दो रिटर्न करो ब्लॉग कर रहे एकदम बढ़िया है कूलिंग लगता है मेरे को हिंदी थोड़ी आ रहा है नाम क्या भाई तुम्हारा आसिफ చార్మినార్ దగ్గరికి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆసిఫ్ భాయ్తో ఖచ్చితంగా గ్లాసెస్ తీసుకోండి చల్లగా ఉన్నాయి ఓకే బ్రో థ్యాంక్స్ एकदम बढ़िया है बाय 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 मलाई का बन कैसा है भाई अच्छा है भाई एकदम अच्छा है मलाई का बन यार ट्रेन దిగినప్పటి నుంచి నాపా मलाई का बन అంటే లాస్ట్కి సాధించలే గోలి చూడాలి కాదు పీజీ పాస్ అయినంత ఈజీ కాదప్ప గోలి చూడ కొట్టడము పిల్లప్పటి నుంచి చేసిన సోడా ఏమేమి ఉన్నాయన్నా ఫ్లేవర్లో లెమన్ సాల్ట్ స్వీట్ ఆరెంజ్ ద్రాక్ష లెమన్ సాల్ట్ ఒకటి ఇచ్చాయినా ఇదేనా లెమన్ సాల్ట్ కొట్టదు నేను కొట్టుకుంటాను లేనా అంతేనా ఇంక ఇది డైరెక్ట్ గోలెస్సోడా కదలమాక్ స్వీటీ నీకోసం ఫ్రైడ్ రైస్ తెచ్చాను స్వీటీ ఆగలేదు ఎందుకు క్లాప్స్ ఇప్పుడు నార్మల్గానే తెచ్చిన క్లాప్స్ ఎందుకు ఇప్పుడు ఓ నీ అమ్మ సన్న కథ కాదు కదా మే
అడిగింది కదా వాళ్ళ గురించి అంటున్నాం మీ హైదరాబాద్ స్లాంగ్ మాట్లాడిపోయి ట్రాఫిక్ है भाई यहाँ पे वो ट्रैफिक है కనపడాలా ट्रैफिक రాదు నిజం ఇదిగో చూడు నువ్వు హైదరాబాద్ స్లాంగ్ మాట్లాడు బ్రో भाई पूरी ट्रैफिक रह रही बड़ी ब्रिज पे क्या करना पुलिस वाले कॉर्पोरेट भी नहीं कर रहे यहाँ से ट्रैफिक ज्यादा रहती ये सिग्नल फर्स्ट ही छोड़ना वहाँ के क्या है कुछ भी नहीं रहता ऐसा नहीं भाई तुम चिप्पी से ऐसा कैसे बात करते हैं हैदराबाद में ऐसा बात करना था हैदराबाद में बात करो ना ब्रो क्या दूसरे पहले तू सपोर्ट किया नहीं हमको सपोर्ट किया नहीं तुम रैपिड नो ब्रो ब्रो मी हैदराबाद లో बोलो ना तेलुगु హాయ్ హలో నమస్తే వనస్కం నమస్తే యమ్మే దాని మే నీయకే అన్ని మందే స్టాక్ అంతా మన స్టాక్ అంతా క్యాబేజీ మందే టెస్టింగ్ యాక్సిడెంట్ నై కాచిగూడ అంటే 102 చూపించింది 120 కూడా చూపిస్తాను 102 కొట్టించాడు 102 కొట్టేసి గైస్ మనం ఫైనల్గా అనంతపూర్లో రీచ్ అయినాము అది రైల్వే స్టేషన్ కొత్తగా కడుతున్నారు ఆ లాస్ట్లో మనకు వచ్చేసి పాతది ఉంటుంది బిల్డింగ్ రైల్వే స్టేషన్లోనే మనం హోటల్లోకి వచ్చినాం రెస్టారెంట్లోకి తీసుకుంటాం టీలో ఇదో మొత్తం అనుకున్నారు మొబైల్ పోయింది కదా ట్రైన్లో మొబైల్ పోగొట్టుకున్నాడు మొదటి మొబైల్ ఆపేటి ఇల్లు కథలు ఎగ్గురు లేదు ఊరు దిగేసినాం బాయ్ దిగేసిన తర్వాత బొరాన్ అయిపోయిండు మాటలు మార్చిన అనంతపురం మన భాష మనం మాట్లాడాలి కదా గూగుల్ కాకుండా తెలంగాణ భాష ఇంకా మాట్లాడతాం అయిపోయింది అనంతపూర్లోకి వచ్చినాం మన భాష మాట్లాడుతున్నాం నీ మొబైల్ పోగొట్టుకున్నాము నీ పరిస్థితి ఎట్లా ఆడ దిగుతున్నా ట్రైన్లో నా మొట్ట చెల్లు పోతే పోయి నా మొట్టది చెల్లుకి ఆధార్ కార్డు వెళ్ళేది నా ఉండు ట్రూగా శివాబు చెప్తాను బాబు నువ్వు చెప్పు కాదు ఎట్లా అనిపించింది బ్రో ఇంటెన్షన్ ఎట్లుండింది మొబైల్ పోయింది అన్నప్పుడు మొబైల్ పోయిందని చెప్పి ఆ బ్రో చూసినారా దెంగి తింటాడు లోపల చూద్దాం ట్రైన్ మళ్ళీ టీ తాగచ్చు కానీ లోపల చూసినారా మొత్తం ఫోన్ పోతానే తెలుగు లాంగ్వేజ్ మన అన్నట్టు లాంగ్వేజ్ వచ్చింది ట్రైన్ కేఫ్ మొత్తం అంతా లోపల హోటల్ సెటప్ అంతా ట్రైన్ థీమ్ మీరు ఎప్పుడైనా అనంతపురంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి హోటల్ మన రైల్వే స్టేషన్లోనే ఉంటుంది ఆ ట్రైన్ లోపల కూర్చొని ఆస్వాదించండి తినండి నల్ల బెల్లమా తెల్ల నాకేముంటుంది క్యారెట్ హల్వా ఉందా ఫ్రెండ్స్ ఇది మెనూ ఫ్రెండ్స్ మెనూ పట్టు చీర కావాలంటే పట్టు జాకెట్ కానీ పెడదాం ఓకే ఫ్రెండ్స్ డిస్పాచ్ అయిపోతున్నాము బాయ్ ట్రిప్ అయిపోయింది మళ్ళీ కలుద్దాము రేపమ్మన్నాడు టైం తీసుకొనేసి 2 days లేదు మన ఒక నిమిషం నా కోసం గ్యాప్ ఉన్నాయి వెయిట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మురళి బాయ్ బ్రో మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఆవేదనను అర్థం చేసుకోండి.